హలో గైస్, ఫుల్ బ్యాల్ అనుకుంటున్నాను. ఇంటికి వచ్చాను. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కొల్లాపూర్ నుండి హుబ్లీ వచ్చాము. హుబ్లీ నుండి నీటికి గోవా చెక్కడానికి. అయితే గైస్ విషయం ఏంటంటే ఫుల్గా ఆకలేస్తుంది. బయటకు వచ్చేస్తే హోటల్ అమరావతి అంటారు. ఇంకా లోపలికి అయితే నీటికి ముగ్గురం దూరేసాం. కెనడాలో కూడా మన తెలుగు బిర్యానీ ఉందంటే మైండ్ బ్లోయింగ్. ఏంద్రా సిచ్యువేషన్ నారాజుగా అని అడిగితే 3 బిర్యానీ చెక్కాను రా, సరే 5 minutes అన్నాడు. అయితే ఫుల్గా ఆకలేసి వస్తుంది. మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం. అయితే సల్మాన్ గారు ఒక వింత చేశాడు. సల్మాన్ గారు ఏమేమి ఉన్నాయిరా అని మామూలుగా అడిగి అక్కడ నీట్గా అన్నీ చూసుకుంటారు అరే అంటున్నాడు గైస్. ఆ మాటలు చెప్పుకుంటా అట్లా కొట్ట బిర్యానీ వచ్చేసింది. బిర్యానీ అనేది అట్ట కొట్ట వీడియో తీయాలి కాబట్టి తీసారు. నీటికి 3 ప్లేట్లు ఉన్నాయి ముగ్గురికి. పనిలో పని ఎందుకులే సాయంత్రం దాకా వెయిటింగ్ అని లాగిచ్చేసాం. ఇక్కడేమో కొత్త పెళ్లి కొడుకులాగా చూడమంటే చూడకుండా సల్మాన్ గారు అనుకున్న ఈ గోల్లో నేను ఎందుకురా బాబు నా బిర్యానీ తినేస్తానని నీటికి తినేస్తాను. పనిలో పని నేను కూడా అట్లా కూడా లాగిచ్చేద్దామని నారాజ్ గడ్ అయితే లాగేస్తున్నాడు. నేను లాగేస్తాను. ఇదిగోండి చూడండి గాయస్. రైట్ అయితే వర్త్ అనిపించింది. టేస్ట్ కూడా వర్మ అనిపించింది. అలా ఫైనల్కి వచ్చాం గాయస్. మసాలాలు నూగుతున్నారు గాయస్. ఏడైతే కానీ 1 సంవత్సరం కానీ ఉంటే మనకి జెండా కడతామే మనం అయితే. కుర్మాలు బిర్యానీలు తిన్నామంటే మైండ్ బ్లోయింగ్. వెళ్ళి ఎట్టగొట్ట కంప్లీట్ అయిపోయింది. లేరా అంటే వాడేమో ఇప్పుడు సల్మాన్ మొహమాట పడబోకరా అంటే వాడేమో వద్దురా బాబు అంటున్నాడు. నీటికి ఫుల్గా లాగిచ్చేసాడు. పనిలో పని మేము కూడా ఎట్టగొట్ట నీటికి లాగిచ్చేసి అందరం లేచిన తర్వాత ఎట్టగొట్ట ఒక చిన్న డ్రింక్ ఉండాలి. మన నారాజు గారు అయితే నీటికి లాగిస్తున్నాడు. నారాజు గారితో పాటు మేము లాగిచ్చాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏందిరా అవుట్ ఆఫ్ కండిషన్ అని నారాజు గారిని అడిగితే తెలియదు. నేనైతే చిన్న చేపలు అంటే నాకు భలే ఇష్టం గాయస్. అయితే నీట్గా వీడియో తీసాను. వాటిని అయితే పుట్ట భలే ఉన్నాయి గాయస్. తినేసిన తర్వాత ఎట్టగొట్ట బయటికి రావాలి కాబట్టి బయటకు వచ్చేసాం. ఫుల్ వర్షం గాయస్. మైండ్ బ్లోయింగ్. ఏడైతే దాలారా బాబు అనిపించింది. వాడేమో వర్షం ఎప్పుడు తగ్గిద్దన్నా అని వాడిని అడుగుతున్నాడు గాయస్. వాడేమో దేవుడు బిర్యానీ షాప్ వాడు. ఎప్పుడు ఆగిద్దో ఎప్పుడు రాతాం చెప్పడానికి. ఎక్కడైతే లొకేషన్ అయితే మన గుంటూరు టైప్లోనే ఉన్నాయి. గుంటూరు చూసినా ఇది చూసినా 2 ఒకటేలాగా లేవు. ఇక్కడైతే మొత్తం హిందీ కర్ణాటక. మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎట్టగొట్ట రీచ్ అయ్యంలే ఏదో ఒకటి చేద్దాం అనుకుని ఏదో ఒకటి చేసాం. బిర్యానీ అయితే బాగుంది గాయస్. ఫుల్ వేళ అలా ఇంకా అటు ఇటు అనుకుంటా స్టేషన్కి అయితే వచ్చేసాం. టికెట్లు తీసుకున్నాం. ఫైనల్లీ మీకు ఒకటి చెప్పలేదు కదా బిర్యానీ ఎంత అయిందా. ఒక ప్లేట్ 260 రూపాయలు అంట గాయస్. మైండ్ పోయింది. 100 రూపాయలు అయితే దొరికేసింది. అటైతే 260 రూపాయలు అంట. మైండ్ పోయింది. అటొకట స్టేషన్కి వచ్చేసాం. నీట్గా నడుచుకుంటున్నాను అంటే మన రిచ్గా ఉండాలి రా అంటున్నాడు నారాజు గారు. అయితే ఇది ఎక్కేసి నీట్గా వీడియో తీసేస్తున్నా. చింటుగాడు వచ్చాడు గాయస్. ఏంద్రా చింటుగా అంటే నాకైతే ఆకలేస్తుంది పెట్టండి అంటే నీటికి బిస్కెట్లు అయితే దానికి పెట్టేసాం. ఎలా చింటుగా తినరా అంటే వాడేమో తినేసాడు నీట్గా. ఫైనల్లీ అయితే ట్రైన్ కోసం ఉన్నాం గోవా వెళ్తానికి. ఇదే గైస్ పార్ట్.